కొన్ని సిచ్యువేషన్లో మన చేతిలో ఏం లేకపోతే ఏం చేయాలో చెప్పనా, చిల్ అయిపోవాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే ఈరోజు గాలి కూడా లేదు, అందుకే మనం కొద్దిగా వాయిస్ రేస్ చేసి మాట్లాడదాం అనమాట. అది మ్యాటర్. అయితే ఈరోజు మీకు అబ్బా నాది కొరికేసుకున్నాను, కొద్దిగా ఆగండి. అయితే నేనేం చెప్పబోతున్నానంటే, మీరందరూ జపాన్ సినిమా చూశారు కదా, జపాన్. అందులో ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. కొన్ని సిచ్యువేషన్లో మన చేతిలో ఏం లేకపోతే ఏం చేయాలో చెప్పనా, చిల్ అయిపోలే. అదే జరిగిందనమాట. కొన్ని సిచ్యువేషన్స్ ఈరోజు వచ్చాయన్నమాట. అది చిల్ అయిపోవాలన్నమాట మనం ఈరోజు. ఆ సిచ్యువేషన్స్ ఏంటంటే, ఈరోజు తెల్లారి 8 నుంచి 5 దాకా కరెంట్ ఉండదు మా ఏరియాలో, అంటే మా టౌన్లో. ఓకేనా? ఓకే, అది ఒకటి పక్కన పెట్టేయండి. సరే, 8 నుంచి కదా, 8కి 7:30కి లెగిసి నీళ్ళు పట్టేద్దామంటే పైపు వాళ్ళు, అంటే పిహెచ్డి వాళ్ళు ఏదో రిపేర్ చేస్తున్నారనమాట పైపు. 4 రోజుల దాకా నీళ్ళు రావు. ఓకేనా? దాని తర్వాత ఏంటైంది, ఎలాగ నీళ్ళు రావు కదా, ఎలాగ కరెంట్ లేదు కదా, పడుకుని పోదాం అని పడుకుని పోయామన్నమాట. అంటే అందరు నీళ్ళు లేకపోతే ఊరుకుంటారు, నీళ్ళు లేకపోతే ఎవరు ఊరుకోరు. అందుకే మా ఏరియాకి వాటర్ ట్యాంక్ వచ్చిందనమాట. వాటర్ ట్యాంక్ వస్తే అందరు నీళ్ళు పడుతున్నారు. మేమేమో పడుకున్నాం అనమాట, నేను మాన్యాన్. పడుకున్నాం. వెనకతల నుంచి మా నాన్న తలుపు కొడుతూనే ఉందన్నమాట. ఒరే లెగన్రా, అందరు నీళ్ళు పట్టేసుకుంటున్నారు, మీకు నీళ్ళు లేవు, లెగన్రా అని. తర్వాత మేము అవును కదా, నీళ్ళు లేవు కదా అని గబగబా లేచి ఆ వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళి, ఎంత దూరం అనుకున్నారు, ఇక్కడి నుంచి నేను ఇక్కడ ఉన్నానా, ఈ మట్టి నుంచి అనుకోండి, ఈ మట్టి నుంచి అలా రాయలు కనబడుతున్నాయి కదా, ఆ రాయల దాకా అక్కడ వాటర్ ట్యాంక్ ఉందన్నమాట. మేము మా ఇంటి నుంచి అక్కడికి వెళ్ళి వాటర్ ట్యాంక్లో 2 బాల్టీలు 3 బాల్టీలు నీళ్ళు పట్టుకొని వెళ్ళి, అంటే బాల్టీలు పట్టుకొని వెళ్ళి మళ్ళీ నీళ్ళు తెచ్చుకొని డ్రమ్ము నింపేసి అన్నీ చేసామన్నమాట. అంటే మా ఇంట్లో ఎవరు లేరనమాట, నేను మా అన్నే ఉన్నాం. ఇంకా మా ఇంట్లో ఇంకా వాళ్ళు సేవకి వెళ్ళిపోయారు అనమాట. మా అమ్మ సేవకి వెళ్ళిపోయారు. మా అమ్మ పెద్ద భక్తురాలండి, సేవకి వెళ్ళిపోయింది. మా నాన్న వచ్చి పనికి వెళ్ళిపోయారు అనమాట. ఇంక మిగిలింది ఎవరు, మేమిద్దరమే నీళ్ళు పట్టుకున్నాం అనమాట. ఇంకేం చేయలేవు. అదే నాకు ఈ జపాన్ డైలాగ్ గుర్తొచ్చింది అనమాట. మా ఇంట్లో మోటార్ ఉంది, కరెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ ఈరోజు వచ్చాయి అనమాట. అందుకే జపాన్ డైలాగ్ వాడాను అనమాట నేను. అది మ్యాటర్. కొన్ని సిచ్యువేషన్లో మన చేతిలో ఏం లేకపోతే ఏం చేయాలో చెప్పనా, చిల్ అయిపోవాలి. అది జరిగిందనమాట. ఏం చేయలేము, ఇంకా ఏం చేస్తాం. ఇంకా కరెంటు కూడా లేదు, ఇంకా గిన్నెలు తెగ పడిపోయాయి అనమాట. ఇంట్లో 2 ఉంటే చాలు, 3 ఉన్నాం అనమాట. నేను, మా నాన్న, మా అన్నయ్య. మా అమ్మ ఏమో పుట్టపత్రి వాళ్ళు సేవ, సాయిబాబా, సత్య సాయిబాబా సేవకి వెళ్ళిందనమాట. అది ఇంకో 15 రోజులు పడుతుంది రావడానికి. అందాక మేము 3 ఉన్నాం. గిన్నెలు అంటే మేము ఏం తింటున్నాం ఏంటో మాకే తెలియదు, కానీ గిన్నెలు మాత్రం తెగ వచ్చేస్తున్నాయి అనమాట. ఆ గిన్నెలు తోమేసరికి తీరిపోతుంది. అందుకే ఇప్పుడు గిన్నెలు తోమని డిస్పోజల్ ప్లేట్లు తెచ్చుకున్నాం అనమాట. అది మ్యాటర్. చలో కంటిన్యూ అవ్వండి. ఇంకోటి ఏంటంటే, ఆ వాటర్ ట్యాంక్లో మంచినీళ్ళు ఉంటాయని ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పలేరు కదా. అందుకే వాటర్ క్యాన్ వాడికి ఫోన్ చేశాను అనమాట. ఆ వాటర్ క్యాన్ వాడు ఇంటికి వచ్చి వాటర్ క్యాన్ నింపేసి వెళ్తాడు అనమాట. అది మంచినీళ్ళు కూడా లేవు. పిహెచ్డి వాళ్ళు లేట్ చేస్తున్నారో తెలియట్లేదు, కరెంట్ వాళ్ళు లేట్ చేస్తున్నారో తెలియట్లేదు, పీకేస్తున్నారు. పిహెచ్డి వాళ్ళు ఏంటనుకున్నారు అంటే, రాత్రి 2 దాకా పనిచేస్తున్నారు మా ఏరియాలో. ఏటో తవ్విసి వెల్డింగ్ చేసేస్తున్నారు, పెద్ద పెద్ద పైపులు పెడుతున్నారు. ఏటి చేస్తున్నారు మనకు తెలియట్లేదు, కానీ ఏదో చేస్తున్నారు. ఇంకేటి చేస్తాం మనం, ఇంకా వాళ్ళకి ఏం చెప్పలేము. ఏమనంటే గవర్నమెంట్ అంటారు అనమాట. గవర్నమెంట్ అంటే మనం ఇంకా కామన్ పీపుల్ కదా, గవర్నమెంట్ హై లెవెల్ పీపుల్ కదా, అందుకే ఏటి చెప్పలేము మనం. అది మ్యాటర్. చలో, అంటే డిస్పోజల్ ప్లేట్లు తెచ్చాం, ఇప్పుడు బిర్యానీ తెచ్చుకుంటాం, దాంతో తింటాం, దాంతో పంటాం, మళ్ళీ లెగుస్తాం, మళ్ళీ రేపు తెల్లారవుద్ది, మళ్ళీ నీళ్ళు పెడతాం, మళ్ళీ వర్క్ వస్తాం. ఇదే జీవితం, ఇంకా ఇదే జీవితం అయిపోయింది. ఇంకేం చేయలేము. కానీ చలో, లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి.